వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. రాజకీయాల్లో ప్రస్తుతానికి రోజా యాక్టివ్ గా లేనప్పటికీ ఆమె పేరు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమోగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా రోజా సైలెంట్ అయిపోయారు. నగరి నుంచి హ్యాట్రిక్ కొట్టి ప్రత్యర్థుల నోళ్లు ముయించాలని భావించారు. కానీ రోజా ఒకటి తెలిస్తే ఓటర్లు మరొకటి తేల్చారు. ఆమెను ఓడించి అక్కడ టీడీపీ నేతలు గెలిపించారు. దీంతో ఒక్కసారిగా రోజా మౌనవ్రతం పాటిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చాలా హాట్ కామెంట్స్లతో ఎప్పుడు లైమ్ లైట్ పాలిటిక్స్ లో ఉండేవాళ్లు. ప్రత్యర్థులపై మాటలు తూటాలు పేలుస్తూ తనదైన స్టైల్ రాజకీయం చేశారు. గతంలో కూడా చాలా సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఇంత సైలెంట్ గా ఉన్నది లేదు. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారిపోయారు. సైలెంట్ గా ఉండడమే కాదు, వైసీపీకి కూడా అందుబాటులో ఉండటం లేదని తాజాగా వినిపిస్తున్న టాక్. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదట్లో 1-2 సార్లు జగన్ చేసిన రివ్యూలకు హాజరయ్యారు. తర్వాత కొన్ని రోజుల పాటు నగరిలో తిరుగుతున్నప్పటికీ తర్వాత అటు రావడం మానేశారని అంటున్నారు. ఎక్కువ ఫ్యామిలీతోనే గడుపుతున్నారు, ఆలయాలు సందర్శిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓ ఫారెన్ టూర్ కూడా వెళ్లి వచ్చారని సమాచారం. ఈ టైంలో వచ్చిన ఫోటోలతో ఆమెను ప్రత్యర్థులు ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫోటోలతో ఆమెపై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఆమె సైలెంట్ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పేరు గట్టిగానే వినిపిస్తుంది. పనిలో పనిగా రోజాపై ఇంకో వార్తను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ప్రత్యర్థులు. ఆమె ఏపీ రాజకీయాలకు వదిలేశారని, తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఓ మీడియా ఛానల్ వేసిన వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు. తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ దళపతి స్థాపించిన కొత్త పార్టీలో ఆర్కే రోజా చేరబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకే ఎక్కువ సమయం తమిళనాడులో ఉంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు విజయ్ దళపతి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం వ్యూహాలు రచిస్తున్నాడు. మరి నిజంగానే ఆమె విజయ్ పార్టీ చేరబోతుందా లేదా అనేది తెలియాలి. మొత్తానికి రోజా రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా ఆమెకు మాత్రం రాజకీయాలు బ్రేక్ ఇవ్వడం లేదు. రోజు ఏదో రూపంలో ఆమెను వెంటాడుతూనే ఉంది. పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా టీటీడీ టికెట్ల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారని తరచూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. Sun celebrating 20 years of excellence in education. Come join us.